హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి శుభవార్త అయితే వచ్చింది. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు ఉన్న వారికి వారి ఇళ్లకు అధికారులు అయితే రేపు రాబోతున్నారండి. అయితే అధికారులు వచ్చి మీ యొక్క ఓటర్ ఐడి కార్డుకు సంబంధించినటువంటి వివరాలు అడగడం అయితే జరుగుతుంది. ఆ వివరాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఓటర్ ఐడి కార్డులు ఎవరివి నకిలీ, ఎవరివి రియల్ అని గుర్తించే దారిలో అయితే ప్రభుత్వం అయితే ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సర్వే కూడా ఒక సర్వే కూడా అయితే సర్ అనే సర్వే కూడా అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అధికారులు ఇప్పటి నుండే ఇళ్ళకైతే వస్తున్నారండి. ఇళ్లకు వచ్చి మీ యొక్క ఓటర్ ఐడి కార్డు, మీ యొక్క పేరు ప్లస్ మీ యొక్క ఫాదర్ లేదా హస్బెండ్ పేరు అడగడం అయితే జరుగుతుంది. ఇక నుండి మీరు ఓట్లు వేయాలని బూత్కు వెళ్ళినా కానీ అక్కడ మీ యొక్క ఫాదర్ పేరు అలాగే లేదంటే మీ యొక్క హస్బెండ్ పేరు చెప్తేనే మీకు ఓట్ పర్మిషన్ అయితే ఇస్తారు. ఈ విధంగా ఈ ప్రాసెస్ ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రతి 5 ఇయర్స్‌కి ఓట్స్ అనేది మనకు వేయాలి కాబట్టి, సో మనం ఓట్ కార్డ్ తీసుకొని డైరెక్ట్‌గా వెళ్ళి సో మనం ఏంటంటే ఓటర్ కార్డ్ అనేది ఇచ్చి మనం ఓట్ అనేది వేసి వచ్చేస్తున్నాం. ఇక నుండి మనకు రూల్ అయితే చేంజ్ అయిపోతున్నారు. అలాగే ఎంతమంది ఒరిజినల్ ఓట్స్ ఉన్నాయి, ఎంతమందివి నకిలీ ఓట్స్ ఉన్నాయనేది గుర్తించడానికి ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ సర్వేని అయితే తీసుకురాబోతున్నారు. అయితే ఒరిజినల్‌గా ఓట్ ఉంటే గనక వాళ్ళకు నో ప్రాబ్లమ్. ఒకవేళ డూప్లికేట్ ఓట్ ఉండి అంటే ఒక ప్లేస్‌లో ఉండి వేరొక ప్లేస్‌లో వాళ్ళకు ఓట్ ఉంటే అలాంటి ఓట్లన్నీ ఈళ్ళేందంటే క్యాన్సెల్ చేసేస్తారు. అంటే రిమూవ్ చేసేస్తారు. ఇక వాళ్ళకు ఓట్లు ఉండవు. అంటే ఒకే వ్యక్తికి 3, 4 చోట్ల ఓట్లు ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళకు కూడా క్యాన్సెల్ అయిపోతాయి. ఇప్పుడు అతను ఎక్కడైతే ఉంటున్నాడో, నివసిస్తున్నారో అక్కడే ఓటు అతనికి ఉంటుంది. సో ఇతను ఇక్కడ నివసిస్తూ వేరే ప్లేస్‌లో అక్కడ ఓటు ఉండి మళ్ళీ వేరే ఊర్లో అక్కడ వేరే దగ్గర 2, 3 చోట్ల ఓట్లుంటే ఆ ఓట్లనేవి క్యాన్సెల్ అయిపోతాయండి. సో ఇలాంటి ఓట్లను క్యాన్సెల్ చేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎస్ఐఆర్ సర్వేనైతే నిర్వహించబోతున్నారు. సో మీ ఇళ్ళకు వచ్చినా కానీ తప్పనిసరిగా మీరు భయపడకుండా మీ యొక్క పేరు ప్లస్ మీ యొక్క ఫాదర్ పేరు లేదంటే హస్బెండ్ పేరు అడుగుతారు. సో అది చెప్తే కనుక వాళ్ళు నోట్ చేసుకుని వెళ్ళిపోతారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఓటర్ ఐడి కార్డులకు సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను ఫాలో చేయని వారు వెంటనే ఫాలో చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేది మీకు ప్రతిరోజు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.